హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లే స్వర్గం. ఈరోజైతే నేను ఒక మంచి ఐటెంతో అదేనండి ఒక మంచి కర్రీ చేయబోతున్నాను. అదే మన చామదుంపల కూర అనమాట. ఇది చాలా అంటే చాలా టేస్టీ, అలానే చాలా హెల్దీ కూడా. కాకపోతే ఇది చేయడం చాలా ఈజీ. అలానే ఈ వీడియోలో నేను కర్రీ ఎలా చేయాలో చెప్తాను అనుకుంటున్నారేమో, కాదండి. నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది కూడా ఏంటంటే, మేము విజయనగరంలో ఇదే నా లాస్ట్ వీడియో మా కిచెన్లో. అందుకనే నేను కొంచెం బాధతో అలానే కొద్దిగా హ్యాపీనెస్తో, సొంత ఊరు వెళ్ళిపోతుందంటే హ్యాపీనే కదండి. అలానే ఒక చాలా చాలా మెమరీస్ అన్నిటినీ కూడా మనసులో ఊహించుకుంటూ వీడియో తీస్తున్నాను అనమాట. అలానే మొత్తానికైతే మేము మా శ్రీకాకుళం వెళ్ళిపోతాం. ఇక నుంచి అయితే శ్రీకాకుళం తాలూకా వీడియోలన్నీ మీకు వస్తాయి. మొత్తానికి నేనైతే చామదుంపలు కూడా రెడీ చేసేస్తున్నానండి. చూసారు కదా, ముందుగా ఆనియన్స్ వేసి వేపుకోవడమని. ఇది చాలా సింపుల్ అండి. బంగాళదుంప కర్రీ ఎలా వండుతారో ఇది కూడా అలానే వండుతారు. కాకపోతే అది కొద్దిగా జిగురు రాదు, ఇది కొద్దిగా జిగురుగా ఉంటుంది అనమాట. ఈ జిగురుగా ఉండటం వల్ల అనమాట ముడుకుల్లోని నొప్పులు గట్టా ఉన్న వాళ్ళు బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. కానీ చాలామంది తినరు, జిగురుగా ఉందని. తింటే చాలా హెల్దీ. అలానే అండి, మేము శ్రీకాకుళం షిఫ్ట్ అయిపోతున్నాము. శ్రీకాకుళంలోని మా బాబుకి స్కూల్ వెతుక్కోవాలి, మళ్ళీ ఇల్లు సర్దుకోవాలి. అందుకనే ఇంత గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్ అన్నిటికీ. ఇది ఆల్రెడీ మేము షూట్ చేసి పెట్టుకున్నాం, కాకపోతే ఇవ్వడానికి వాయిస్ ఓవర్ అస్సలు అవ్వలేదండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, చాలామందికి ఇల్లు షిఫ్టింగ్ అంటే ఎంత అంటే అంత కష్టం ఉంటుంది. మొత్తం అన్ని ప్యాకింగ్లు, అలానే సర్దుకోవడాలు, చిన్నపిల్లలు, అసలు ఒక్క తలనొప్పి కాదండి బాబు, బోల్డ్ అంత అయింది. ఫైనల్గా అయితే మా బాబుకి స్కూల్ కూడా జాయిన్ చేసేసాం. ఇక నుంచి వీడియోస్ అస్సలు లేట్ అవ్వండి. ఇక నుంచి నేను మా ఇల్లుని ఎలా తయారు చేసుకున్నానో, నేను ఎలా అయితే నా డైలీ రొటేషన్ ఉంటుందో మీకు వీడియోలో చెప్పబోతున్నాను. అలానే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. మొత్తానికైతే కర్రీ విషయానికి వస్తే చూసారు కదా, అది బాగా వేయించిన తర్వాత నాకు తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాను. మీరు కర్రీ చూస్తున్నారు కదండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తూ అలానే కర్రీ కూడా చూపిస్తున్నాను. చూస్తే అర్థమైపోతే చెప్పడానికి ఏం లేదనేసి. మొత్తానికైతే సాల్ట్ కూడా లైట్గా వేసుకొని మూత పెట్టించేసి ఉంచానండి. అది బాగా మగ్గిన తర్వాత ఆయిల్, ఆనియన్స్ తాలూకా పేస్ట్ అంతా చక్కగా పైకి తేలుతుంది అనమాట. తేలిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని అలానే ఉంచుకున్నాం అనుకోండి, మంచిగా స్మెల్ వస్తుంది. అది మనకు మంచిగా ఒక చిన్న స్మెల్ వచ్చింది అంటే మనకు అర్థమైపోతుంది అనమాట అది బాగా రెడీ అయ్యిందని. అలానే మనకు తగినంత కారం ఎక్కువ తినేవారు అనుకోండి ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవారైతే తక్కువ వేసుకుంటారు టేస్ట్ తగ్గట్టుగా. సో నేనైతే కారం కూడా వేసుకొని ఫైనల్గా అది కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చానండి. అలానే మగ్గనిచ్చిన తర్వాత ఆ కారం స్మెల్ అనేది పోయిన తర్వాత నేను చక్కగా వాటర్ వేసుకున్నాను. అది ఆల్రెడీ నేను బాయిల్ చేసినవి కాబట్టి నేను ఎక్కువగా వాటర్ వేసుకోలేదు, ఎందుకంటే పేస్ట్లు అయిపోతాయని. మొత్తానికైతే నేను ఒక మగ్గు వాటర్ వేసుకొని చక్కగా వాటిని కలిపాను. ఫైనల్గా చూసారా, చక్కగా కూర అనేది భలే ఉడికింది కదా. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. అసలు ఫస్ట్లో నేను తినేదాన్ని కాదు, తర్వాత నాకు ఇది చాలా ఇష్టమైపోయింది. అలానే ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది, అలానే హెల్దీ కూడా. ఓకేనండి, మొత్తానికైతే ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్.